ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. ఈ ఇన్స్టంట్ చట్నీ సిరీస్ లో రెండవ చట్నీ కుకుంబర్ చట్నీ. ఈ కుకుంబర్ ని జనరల్ గా మనం సలాడ్కే వాడుతుంటాం, అయితే చట్నీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్ గా ఇది మీ రెగ్యులర్ మెనూలో యాడ్ అయిపోతుంది. మరి ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ చట్నీ చేసుకోవడానికి నేను 2 పెద్ద కుకుంబర్స్ తీసుకుని పీల్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చివరిగా 1 లెమన్ సైజ్ చింతపండుని ఇలా తీసుకొని వేసుకోవాలి. ఒకసారి వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి వేయించుకొని దాంట్లో కట్ చేసుకున్న కుకుంబర్ పీసెస్ కూడా వేసేయాలి. దీంట్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ముక్క ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా చల్లారిన పల్లీలు మిశ్రమాన్ని వేసుకొని కోర్స్ పౌడర్లా చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము వేయించి పెట్టుకున్న కుకుంబర్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఆయిల్లో వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కుకుంబర్ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ కీరా చట్నీ రెడీ. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.